ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామి పాదపద్మములు ప్రణామములు చేస్తూ ఈ వార ఫలితాలు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ద్వితీయ రాహువు కారణంగా మంగళప్రదంగా ఉంటుంది. ఐశ్వర్యము, దేహ సౌఖ్యము, ద్రవ్యలాభము, కీర్తిప్రదం, వాక్కు కాఠిన్యం, సంతోషంగా ఉంటారు. అయితే తల్లిదండ్రులకి అనారోగ్యం చేస్తుంది. అనుమానతత్వం, వంకర ప్రవర్తన ఉంటుంది. చెడు మాటలు వినే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఆలోచన విధానం తగ్గిపోయి చెడు ప్రవర్తనకు లోనవుతారు. అయితే జ్ఞాతులతోనూ సోదరులతోనూ కూడా విరోధం, ఇష్టకార్య సిద్ధి జరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చు. అయితే ఆదాయం ఎట్లాగోట్లా వ్యర్థ మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు, కానీ అది నిలవదు. కుటుంబంలో బంధువుల రాకపోకల వల్ల ఆనందంగా కాలక్షేపం జరుగుతుంది. అధికారుల వలన ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వారికి స్థానచలన మార్పు ఎక్కువగా గోచరిస్తోంది. షేర్ మార్కెట్ వ్యాపారం చేసేవారికి బాగా లాభాలు వస్తాయి. కోర్టు వ్యవహారంలో ఉన్నవారు రాజీ మార్గంలోకి వస్తేనే పని అవుతుంది, లేకపోతే కొన్ని సంవత్సరాలైనా ఆ పని కాదు. సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి, రాజకీయంలో పాల్గొనే వారికి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో అందరితోనూ ఆనందంగా గడపాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అయినా పెద్దవాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు వద్దే వద్దు. లేనిపోయిన మాటలకు పోయి కష్టాలు పాలవుతారు. జాగ్రత్త. విదేశీ ప్రయాణం అనే దాన్ని ఫలించదు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం వాయిదా వేయండి. ఈ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేయండి. శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు కనకదారా స్తోత్రాన్ని పారాయణ చేయండి. ధనిష్ట 1, 2 పాదాల వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే అంతా మంచి జరుగుతుంది.